హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ అయితే ఒకేసారి 2 పనులనమాట. కిట్టి పార్టీ వెంటనే ఫంక్షన్ టైం కూడా లేదు. సో, ఒకేసారి అందరం రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాం. అందులో ఆ రోజు కిట్టి పార్టీ థీమ్ వచ్చేసి మహాలక్ష్మిలా రెడీ అయ్యి రావడం. ఆల్మోస్ట్ అందరూ రెడ్డే ప్రిఫర్ చేశారు. మాక్సిమం రెడ్ కలరే అనుకుంటాను. అయితే ఇక్కడ చూసారా మా ధన ఆంటీ నేను ఫోటో తీస్తున్నాను అనుకొని పోజ్ ఇస్తున్నారు. కానీ వీడియో తీశానని చెప్తున్నాను చూసారా. చాలా సరదాగా ఉంటారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను. ఇంకా కిట్టి పార్టీ అంతా అయిపోయే టైంలో వచ్చారనమాట మా సంతక్క. కానీ లేట్‌గా వచ్చినా చాలా లేటెస్ట్‌గా అమ్మవారిలాగా పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యి వచ్చేసారు. లాస్ట్‌కి ఎలాగో ప్రైజ్ కూడా అక్కే కొట్టేసారులెండి. ఆ తర్వాత వెంటనే ఫంక్షన్‌కి రెడీ అయిపోయామనమాట. ఎందుకంటే అందరం ఆల్రెడీ రెడీ అయ్యేసి వచ్చాం కాబట్టి డైరెక్ట్‌గా ఫంక్షన్‌కి వెళ్ళిపోయాము. ఆ రోజు మా లక్, అన్‌లక్ తెలీదు కానీ అన్ని ఆన్సర్స్ వెనక కూర్చున్న వాళ్ళే చెప్తున్నారు. అందులో మా గ్యాంగ్‌లో ప్రతి ఒక్కరం ఆన్సర్ చేసాం. ప్రతి ఒక్కరం గిఫ్ట్ తీసుకున్నాము. అందులో మన వల్ల ఎలాగో సిల్లీ క్వెషన్స్ అంటే చెప్తాం గానీ, జీకే క్వెషన్స్ అంటే మన వల్ల ఎలాగో కాదు. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారనమాట. ఓన్లీ సిల్లీ క్వెషన్స్ అని కాదు, జీకే క్వెషన్స్ అని కాదు. కానీ ఆ రోజు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాలంటే నాకు వణుకొచ్చేసిందనమాట. స్టేజ్ ఫియర్ అందులో. అలా మైక్‌లో ఆన్సర్ చెప్పాలంటే ఎంత వణుకొచ్చేసిందంటే అంత వణుకొచ్చేసింది. ఫైనల్‌గా ఆన్సర్ అయితే చెప్పాము. మా గ్యాంగ్‌లో అందరం ఒక గిఫ్ట్ తీసుకున్నాము. ఇలా సిల్లీ గేమ్స్ పెట్టారనమాట. అందులో మా ధన ఆంటీ పార్టిసిపేట్ చేశారు. అంటే అందరూ చాలా స్పోర్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారనమాట. గేమ్స్ అన్నీ అయిపోయాక, క్వెషన్స్ అన్నీ అయిపోయాక అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేశారు. మనం కూడా స్టేజ్ ఎక్కి ఫోటోకి పోజ్ ఇచ్చేసి గిఫ్ట్ తీసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట. ఇది ఇవాల్టి మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.